Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైనా కన్స్ట్రక్టింగ్ బ్రిడ్జ్ ఆన్ ప్యాంగాంగ్ లేక్ ఇన్ లడక్. సో ఇది కంప్లీట్ గా మ్యాప్ బేస్డ్ చదువుకోవాలమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆల్రెడీ మనకి 2020లో ఇండియా అండ్ చైనా స్టాండ్ ఆఫ్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో ఆ టైంలో చాలా ఎక్కువ ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది ఇన్ 2020. ఓకే, సో ఫస్ట్ టైం ఫిబ్రవరిలో డిసెంగేజ్మెంట్ అనేది జరిగినప్పటికీ ఓకే, సో బై ఆగస్ట్ ఏంటంటే ఆగస్ట్ 2020 సో ఫింగర్ 3 దగ్గర ఏంటంటే ఇండియా తన యొక్క బేస్ ని ఫైనల్ గా సెటప్ చేసుకోగలిగింది. అండ్ మోర్ ఓవర్ ఫింగర్ 8 పాయింట్ దగ్గర ఏంటంటే చైనా తన యొక్క బేస్ ఆల్రెడీ నిలుపుకోగలిగింది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో ఇఫ్ యు ఆర్ బిగినర్స్ ఒకసారి మనం కంప్లీట్ ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి త్రూ మ్యాప్స్ అనేది మనం చూద్దాం. ఓకే, సో దానికన్నా ముందు సో ఆర్టికల్ గురించి మనం మాట్లాడే ముందు ఓకే, ఆల్రెడీ మనకి ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో మేజర్ గా 5 ఏరియాస్ లో ఇండియాకి చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో జనరల్ గా ఎక్కువగా చైనా కార్టోగ్రఫీ అంటారు, అంటే సో మ్యాప్స్ చూపించి సో ఒకప్పుడు ఇది మా యొక్క సో ఆల్రెడీ మనకి ఐడియా ఉండుంటుంది హిస్టరీ చదివిన వాళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పుల్లో ఇది ఒకటి. ఓకే, సో వీళ్ళు క్లియర్ గా డిఫైన్ చేయకపోవడం వల్ల సో కంప్లీట్ గా హిస్టరీలో మనం చదువుతాం కాబట్టి చైనా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క మ్యాప్స్ ని ఏంటంటే చూపిస్తూ వాళ్ళు టెరిటోరియల్ ఆక్యుపేషన్స్ అనేవి ఇల్లీగల్ గా చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా చూస్తే ఇండియాని వాళ్ళు 5 ఏరియాస్ లో ఇండియాకి చైనాకి మధ్య డిస్ప్యూట్స్ అనేవి ఉండడం జరిగింది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ లడక్, అండ్ సెకండ్ వన్ ఈస్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ వన్ ఈస్ ఉత్తరాఖండ్, ఫోర్త్ వన్ ఈస్ సిక్కిం, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. అయితే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ రీజియన్ లో ఏంటంటే క్లాషెస్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. ఓకే, సో ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ పీస్ లోనే ఉన్నాం. ఓకే, బట్ ఎక్కువగా అగ్రెషన్ కి ఎక్కువగా ఉంటుంది ఏంటంటే లడాక్ రీజియన్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సిక్కిం ఆల్రెడీ డోక్లాం ఇష్యూ గురించి ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్ గా నేమ్స్ కూడా క్లెయిమ్ చేసింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ లడక్ రీజియన్. ఎక్కువగా ఈ 3 రీజియన్స్ లో ఏంటంటే చైనా తన యొక్క ఎగ్రెషన్ అనేది చాలా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ మనం చూసిన ఆర్టికల్ ఏంటంటే రిగార్డింగ్ లడక్. సో ఆ టైంలో 2020 టైంలో కూడా స్టాండ్ ఆఫ్ జరిగింది రిగార్డింగ్ దిస్ ఇష్యూ లడక్ రీజియన్ లో. ఓకే, రిగార్డింగ్ గాల్వన్ వ్యాలీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం చూద్దాం. సీ హియర్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆర్టికల్ ఐ జస్ట్ వాంట్ టు ఇంటిమేట్ దట్ నేను ఇక్కడ అసలు గల్వాన్ వ్యాలీ ఇష్యూ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు డిస్కస్ ఐ హ్యావ్ టు డిస్కస్ సెపరేట్లీ. ఓకే, ఇక్కడ నేను కంప్లీట్ గా ఓవరాల్ గా నేను డిస్కస్ చేస్తున్నానమ్మా. సెపరేట్ గా గల్వాన్ వ్యాలీ ఇష్యూ గురించి నేను డిస్కస్ చేయాలంటే ఐ హ్యావ్ టు టేక్ ఎ సెపరేట్ సెషన్ ఆన్ ఇట్, ఎందుకంటే అది ఆల్రెడీ 2020 ఇష్యూ కాబట్టి. ఓకే, సో ప్రెసెంట్ న్యూస్ ఆర్టికల్ ఏంటి వచ్చింది దానికి సంబంధించిన బేస్ మాత్రమే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెషల్ వీడియో ఐ డూ కన్సిడర్ ఇట్ అండ్ ఐ విల్ డూ. సో స్పెషల్ టాపిక్స్ చేయడానికి చాలా ఏంటంటే రోజు కరెంట్ అఫైర్స్ చెప్తూ స్పెషల్ టాపిక్స్ కి ఇట్ టేక్స్ టైమ్, బికాస్ లాట్ ఆఫ్ టాపిక్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ అనేది కావాలి. సో ప్రతి ఎడిటోరియల్ లో ఇవ్వడం అనేది జరగట్లేదు, బికాస్ ఆ ఇష్యూ మొత్తం కంప్లీట్ గా చేయాలంటే అసలు ఎందుకు అక్షయ్ చిన్ని చైనా అనేది ఆక్యుపై చేసింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం డిస్కస్ చేయాలి. సో అంత డీప్ లోకి కంప్లీట్ హిస్టరీ పోర్షన్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ద బేసిక్స్. ఓకే, see here. First I'll take a highlighter. See here. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇది ఇండియా యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి అనుకో. సో యాక్చువల్ గా మనం ఇండియాలో ఏంటంటే మన ఇండియా మ్యాప్ డ్రా చేస్తే ఇలానే డ్రా చేస్తాం. ఓకే, సారీ,
ఇలా డ్రా చేయడం అనేది మనం జరుగుతుంది. ఓకే. సో సీ హియర్. అయితే ప్రెజెంట్ ఇదే షేప్‌లో ఉందా? ఇదే టెరిటరీలో మనం ఉన్నామంటే లేదు. ఓకే. సో ఆన్ గ్రౌండ్ అయితే ఇలా లేదు. సీ హియర్ ఈ బ్లూ కలర్ ఉంది చూసారా? సో కలర్స్ డిఫరెంట్‌గా వస్తాయి. ఓకే. ఓకే. ఐ విల్ టేక్ రెడ్ వన్. సీ హియర్ యాక్చువల్‌గా నేను యెల్లో కలర్‌లో డ్రా చేశాను కదమ్మా! యాక్చువల్‌గా రియాలిటీలో అది కంప్లీట్‌గా మన యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ పోర్షన్ అవ్వాలి. ఓకే. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాని ప్రకారంగా. బట్ మనం యూపీఎస్సీలో మనం నేర్చుకున్నది ఏంటి? ఓకే. సో ఈ పార్ట్ ఉంది. బ్లూ కలర్ పార్ట్ ఉంది చూసారా? యాక్చువల్‌గా ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇక్కడ వరకు. ఓకే. వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ దట్ పాయింట్. సో అక్కడ వరకు ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య ఉన్న బౌండరీ. యాక్చువల్‌గా ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య బౌండరీ యాక్చువల్‌గా ఇది రావాలి. ఓకే. బట్ సో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో ఇండియా అనేది ఇల్లీగల్‌గా మన యొక్క పాకిస్తాన్ అనేది ఇల్లీగల్‌గా మన యొక్క ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేసింది. ఈ రీజియన్‌నే మనం జనరల్‌గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి అంటాం. ఓకే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కంప్లీట్‌గా ఈ ఏరియాని. ఎక్కడైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఇక్కడి వరకు. ఓకే. ఇది కంప్లీట్ ఏరియాని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చెప్పేసి అంటాం. సీ హియర్. ఎక్కడి వరకు అమ్మా? ఈ ఏరియా వరకు పాకిస్తాన్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ చూసారా? ఈ ప్లేస్ ఉంది చూసారా గ్రే కలర్‌లో ఇట్ ఈస్ ఈ ప్లేస్‌లో మనకి షియాచిన్ గ్లేషియర్ అనేది ఉండడం జరిగింది. నేను జియోగ్రఫీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నేను చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డిస్కషన్. ఇప్పుడు నేను తర్వాత చెప్పే కంప్లీట్ డిస్కషన్‌లో ఇక్కడ నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ డూ రిమెంబర్ ద పాయింట్స్. ఓకే. షియాచిన్ గ్లేషియర్. సో, యాక్చువల్‌గా ఇట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్, లాస్ట్ పాయింట్. ఇండియాకి, పాకిస్తాన్ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓకే. ఈ పాయింట్‌తో ఎండ్ అయిపోతుంది. సో, ఇది ప్రెజెంట్ ఇండియా కంట్రోల్‌లోనే ఉంది. ఇండియన్ సోల్జర్సే దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎందుకంటే ఇనీషియల్‌గా అది ఇండియన్ టెరిటరీలో ఉండడం వల్ల పాకిస్తాన్ అనేది ఈ పాయింట్‌తో ఆక్యుపేషన్ కంప్లీట్ చేయడం వల్ల ఇదేంటంటే ప్రెజెంట్ ఇండియా కంట్రోల్‌లో ఉండడం జరిగింది. ఇట్ ఈస్ సియాచిన్ గ్లేషియర్. ఓకే అమ్మా. ఈ పార్ట్ ఇండియన్ కంట్రోల్‌లో ఉండడం జరిగింది. సీ హియర్. ఇంతకు ముందు ఏంటమ్మా? ఇదేంటి? సచ్‌గం వ్యాలీ. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా పాకిస్తాన్ ఇండియా నుంచి ఆక్యుపై చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి చైనా అనేది లీగల్‌గా ఆక్యుపై చేసేసుకోవడం జరిగింది. సో, ప్రెజెంట్ దిస్ సచ్‌గామ్ వ్యాలీ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా. ఓకే. వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ సీ హియర్. ఈ పార్ట్ అర్థమైంది కదమ్మా! ఇటువైపు వద్దాం. ఓకే. సో, ఇటువైపొస్తే ఓకే. ఇక్కడి వరకు ఇది ఇండియా కంట్రోల్‌లో ఉంది. ఇది ప్రెజెంట్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి చైనా వాళ్ళు లీగల్‌గా ఆక్యుపై చేసుకున్నారు. ఈ పార్ట్ మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఓకే. బానే ఉంది. ఓకే. సో, సీ హియర్. ఈ సైడొస్తే అక్షయ్ చిన్. చైనా ఇండియా నుంచి ఇల్లీగల్‌గా ఆక్యుపై చేసుకుంది ఇన్ ద వార్. ఇండో చైనా వార్‌లో 1962లో ఏంటంటే అక్షయ్ చిన్ అంటే ఈ కంప్లీట్ ఇక్కడి వరకు. ఈ కంప్లీట్ పోర్షన్ ఏంటంటే చైనా అనేది ఇండియా నుంచి ఇల్లీగల్‌గా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో, ఇటువైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపై చేసేసుకుంది ఇక్కడ. పాకిస్తాన్ నుంచి మళ్ళీ చైనా ఆక్యుపై చేసుకుంది. మళ్ళీ ఈ ఏరియాని చైనా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో, ప్రెజెంట్ ఇండియా సరౌండర్‌లో ఓకే. తను ఏంటి అంటే ఈ ఏరియా మాత్రమే తన కంట్రోల్‌లో ఉండడం అనేది జరిగింది. ఈ ఏరియా మాత్రమే కంట్రోల్‌లో ఉండడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో, యాక్చువల్‌గా మీకు ఐడియా ఉంటుంటుంది. యూనియన్ టెరిటరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ అండ్ లడఖ్ ఇంకో యూనియన్ టెరిటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆర్టికల్ 35A ఏంటంటే డీఆపరేషనలైజ్ చేశారు. ఆర్టికల్ 370ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో, ఈ విధంగా 2 యూనియన్ టెరిటరీస్ ఫార్మ్ చేశారు. ఇంతకుముందు స్టేట్‌హుడ్ పొజిషన్‌లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్‌ని 2 యూనియన్ టెరిటరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లడాక్ ఒక యూనియన్ టెరిటరీగా ఫార్మ్ అవ్వాలి. సో, దాని పరంగా చూస్తే ఐ విల్ చేంజ్ ద కలర్ వెయిట్. ఈ కంప్లీట్ ఏరియా యాక్చువల్‌గా లడాక్‌లో ఉండాలి. ఓకే. ఇది లడాక్ అవ్వాలి. ఈ ఏరియా మొత్తం ఐ విల్ యూజ్ హైలైట్. చాలా మ్యాప్స్ చూసానమ్మా. బట్ ఏవి క్లియర్ ఈ ఏరియా ఉంది చూసారా? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అవ్వాలి ఈ ఏరియా.
ఇది బౌండరీ లైన్ అనుకుంటే ఇది మొత్తం లడాక్ అవ్వాలి. కానీ ఆన్ గ్రౌండ్ అలా ఉందా? లేదు. సో, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఈ పార్ట్ ఉంది చూసారా? సో, ఈ పార్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయిపోయింది. లడాక్ రీజియన్‌లో కంప్లీట్‌గా ఈ పార్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయిపోయింది. అండ్ ఇక్కడ చైనా ఆక్యుపై చేసిన అక్షయ్ చిన్ అయిపోయింది ఈ పార్ట్ వరకు. సో, లడాక్ అనేది ఓన్లీ చూసారా? ఈ బ్రౌన్ కలర్‌లో ఉందా? ఇది మాత్రమే ప్రెజెంట్ ఇండియా యొక్క కంట్రోల్‌లో ఉండడం జరిగింది. ఓకేమా? సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. విల్ డిలీట్ దిస్ వన్. వెయిట్. ఓకే. 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 ఇప్పటి వరకు మీకు అర్థమైందనుకుంటున్నా. ఇప్పుడు రండి సీ హియర్. సో, ఇక్కడ జియోగ్రఫీ బేసిస్‌లో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందామా. ఓకే. ఇక్కడ మనకి కారాకోరం రేంజ్. ఓకే. ఇక్కడ క్లియర్‌గా మ్యాప్ తీసాను. సీ హియర్. సో, ఆల్రెడీ ఇది కదమ్మా యాక్చువల్‌గా సీ హియర్. ఈ బ్లూ కలర్‌లో ఉన్నది మొత్తం యాక్చువల్‌గా మనకి లడాక్ రీజియన్ అమ్మా. ఓకే. సో, దాంట్లో ఏంటంటే అక్షయ్ చిన్. సో, చైనా అనేది ఆక్యుపై చేయడం జరిగింది. ఓకే. ఓన్లీ ఈ బ్లూ కలర్‌లో ఉన్నదే ప్రెజెంట్ మన టెరిటరీలో ఉంటుంది. ఓకే. లేదు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఇంకా కశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కూడా ఏంటంటే ఈ ఏరియాలో ఇక్కడ మనం తీసుకోలేదు. ఓకే. ఇక్కడి నుంచి. ఓకే. సో, సీ హియర్. అయితే ఈ పార్ట్ ఉంది చూసారా? ఓకే. నాట్ హియర్. సో, జియోగ్రఫీ చేసుకొని నీట్‌గా మ్యాప్స్ గీయాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఇక్కడ వరకు. ఓకే. ఈ ఏరియా మాత్రమే ఇండియా కంట్రోల్‌లో ఉండడం అనేది జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను. సీ హియర్. ఇక్కడేంటమ్మా? సియాచిన్ గ్లేసియర్ అనేది ఉండడం జరిగింది. ఓకే. ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఈ ఏరియా మాత్రమే ఇండియా కంట్రోల్‌లో ఉంది. ఓకే. ఇక్కడి నుంచి. సీ హియర్. ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదమ్మా! సీ హియర్. ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ ఉంది. ఓకే. మనకి సీ హియర్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ డీబీఓ ఓకే. డౌలత్ బెగ్ ఓల్డీ అని చెప్పేసనంటారు. ఓకే. దీస్ ఆర్ ద హై టెరైన్స్ విచ్ ఆర్ సిట్యుయేటెడ్ ఎట్ దట్ ప్లేస్. ఓకే. సో, ఇక్కడ మనకి డీఓబీ సిటీ అనేది అంటే లైక్ హై టెరెన్స్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడేంటి కంప్లీట్‌గా మనకి ఈ గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదమ్మా! అంటే కంప్లీట్ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ అనేది ఉండడం జరిగింది. సో, దాని పక్కనే ఈ గ్లేషియర్ పక్కనే ఓకే. ఈ గ్లేషియర్ పక్కనే మనకి దౌలత్ బెగ్ ఓల్డీ అంటే టఫ్ టెరెన్స్ ఉన్న ప్లేస్ అనేది మనకి స్ట్రాటజిక్‌గా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇండియా యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడి వరకు పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఈ ప్లేస్ వరకు. ఈ ప్లేస్ వరకు చైనా ఆక్యుపై చేసింది. అయితే ఈ ప్లేస్ ఉంది చూసారా? ఈ ఏరియా. సో, ఇది ఇంకా ఇండియా కంట్రోల్‌లోనే ఉండడం జరిగింది. అండ్ లక్కీలీ వి ఆర్ హావింగ్ దిస్ హై టెరైన్స్ ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్. మనకిక్కడ ఈ అడ్వాంటేజ్ ఉండడం జరిగింది. సో, సీ హియర్. వార్‌ఫేర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఒక మనిషి ఓకే. ఇటు నుంచి ఒక సోల్జర్ ఉన్నాడు. సో, ఇలాగా మనకి వార్ చేసుకోవడం అనేది ఓకే. ఫేస్ టు ఫేస్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఇక్కడ ఉండి, ఈ పర్సన్ ఇక్కడ లో ఆల్టిట్యూడ్‌లో ఉంటే అడ్వాంటేజ్ ఎవరికుంటుందమ్మా? ఈ పర్సన్‌కి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే హి కెన్ ఏబుల్ టు సీ. సో, గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది అని చెప్పేసి సో, కంప్లీట్ ఏరియాని తిను కవర్ చేయగలడు. సో, అందుకని చెప్పేసి ఈ హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ కోసం ఎక్కువగా వార్‌ఫేర్‌లో సోల్జర్స్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ప్రెజెంట్ ఇక్కడ ఈ హై టెరైన్స్ ఓకే. హై ఆల్టిట్యూడ్ రేంజెస్ ఉన్న ఈ టెరైన్స్‌ని ఏంటంటే అడ్వాంటేజెస్‌గా తీసుకోవాలని ఇండియన్ సోల్జర్స్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆల్రెడీ అది మన కంట్రోల్‌లో ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే దౌలత్ బెగ్ ఓల్డీ ప్లేస్. ఓకే. సో, దీనికి అడ్వాంటేజ్ అనేది దీని అడ్వాంటేజెస్‌గా మనం చూసుకోవాలి. రేపు ఫ్యూచర్‌లో చైనా నుంచి ఎటువంటి వార్‌ఫేర్ వచ్చినా ఓకే. మనం చైనాకి ఎదురు వెళ్ళాలి అంటే ఏంటంటే మనకి హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందుకని ఇక్కడ ఒక బేస్ సెటప్ చేయాలని ఇండియా అనేది ఎప్పటినుంచో అనుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇంత హై ఆల్టిట్యూడ్ టెరైన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏంటి మనకి ట్రాన్స్‌పోర్ట్ అనేది కావాలి కదమ్మా! సో, అందుకని
సో, ఫస్ట్ ఏంటంటే ఒక రోడ్ వే కన్‌స్ట్రక్ట్ చేద్దామని ట్రై చేశారు. సో, ఇక్కడి నుంచి ఇలాగ రోడ్ వే అనేది కన్‌స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే. సో, బట్ ఇలా రోడ్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఓకే. ఇది ఆల్‌మోస్ట్ 2, 3 డేస్ పడుతుందంట. సోల్జర్స్ అనేవారు ఆ బేస్‌కి వెళ్ళటానికి. ఓకే. ఈ డీఓపీ అంటే డౌలత్ బెగ్ ఓల్డే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్లేస్. అంటే హై ఆల్టిట్యూడ్‌లో ఉన్న ఒక ప్లేస్, ఒక బేస్. ఓకే. సెట్ చేసుకోవటానికి దాన్ని మనం జనరల్‌గా డౌలత్ బెగ్ ఓల్డీ అని చెప్పేసి అంటాం. ఓకే. ఆ ఏరియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా అంటే ఇక్కడి నుంచి మనం ప్లెయిన్స్ నుంచి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ఆ టెర్రైన్స్‌కి ఆల్‌మోస్ట్ 2, 3 డేసే టైం పట్టేస్తుందంట. ఎప్పుడు? వింటర్ టైమ్స్‌లో. ఒకవేళ సమ్మర్ సీజన్స్‌లో అయితే అసలు వెళ్ళలేకపోతున్నామంట. వై? బికాజ్ సీ హియర్ ఇక్కడ మళ్ళీ జియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సీ హియర్ దిస్ వన్. దెప్సాంగ్ ప్లెయిన్స్ అని చెప్పేసి ప్లెయిన్స్ ఉంటాయి. ఇది డీఓపీ సిటీ కదా! సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సియాచిన్ గ్లేషియర్. ఓకే. సో, మనకి ఇక్కడ డీఓపీ సిటీ. ఓకే. దీని కింద ఏంటంటే ప్లెయిన్స్ ఉండడం జరుగుతుంది. అంటే హై టెరెన్స్ కాకుండా డెప్సాంగ్ ప్లెయిన్స్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడి నుంచి మనకి ఒక రివర్ అనేది ఒరిజినేట్ అయ్యింది. దట్ రివర్ ఈజ్ యాక్చువల్లీ డిడ్ ఐ రైట్ ఇట్? ఓకే. ఐ డిడ్ నాట్ రైట్ హియర్. హియర్. సీ హియర్. ష్యాక్. షాక్ రివర్ అనేది ఒరిజినేట్ అవ్వడం జరిగింది. సీ హియర్ ఎక్కడి నుంచి చెప్పాను కదమ్మా ప్లెయిన్స్. ఈ ప్లెయిన్స్ ఎక్కడ? ఏంటి ఆ ప్లెయిన్స్ నేమ్? దెప్సాంగ్ ప్లెయిన్స్. సో, ఈ ప్లెయిన్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. దీని కిందన. ఇక్కడి నుంచి ఈ రివర్ అనేది ఒరిజినేట్ అవ్వడం జరిగింది. సో, ఇదేంటి గ్లేషియర్స్ ఇక్కడేంటి కంప్లీట్‌గా హైట్ ఆఫ్ టెరెన్స్ ఇవన్నీ ఏంటి గ్లేషియర్స్ కదా! అక్కడున్నవన్నీ కూడా గ్లేషియర్స్ కదా! సో, ఏమవుతాయి సమ్మర్ సీజన్‌లో ఇవేంటి? సో, ఆ టెంపరేచర్‌కి మెల్ట్ అవ్వడం జరిగిపోతుంది. సో, మెల్ట్ అయ్యి జరిగిపోవడం వల్ల ఏంటంటే రివర్ ఫ్లో అనేది కంప్లీట్‌గా హెవీ అయిపోతుంది. రివర్ ఫ్లో ఏం ఏం కంప్లీట్‌గా హెవీ అయిపోయినప్పుడు ఏంటుంది? సో, కంప్లీట్‌గా ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయి, ఈ రోడ్‌ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రోడ్ ఉంది కదా! సో, ఇక్కడేంటి గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి ఏంటంటే ఇక్కడి నుంచి ఒరిజినేట్ అయిన రివర్ ఇక్కడి నుంచి ఒరిజినేట్ అయింది కదా! సో, ఈ రోడ్‌ని ఏంటంటే కంప్లీట్‌గా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి ఈవెన్ దో హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఓకే. సో, ఫస్ట్ థింగ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అంతవరకు వెళ్తే సో, వింటర్ సీజన్‌లో వెళ్తే 2, 3 డేస్ పట్టేస్తుందంట. సమ్మర్ సీజన్‌లో అంటే ఈ గ్లేషియర్స్ కరిగిపోయి ఏంటంటే ఈ రివర్స్ ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయి కంప్లీట్‌గా ఆ రోడ్‌ని బ్లాక్ చేసేస్తున్నాయి. సో, ఈవెన్ దో మనకి ఆ హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మనం దాని దగ్గరికి వెళ్ళటానికి ఒక ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది లేకపోవడం వల్ల మనకది ఎప్పుడు డిసడ్వాంటేజ్‌గా మారిపోతూ ఉండేది. సో, దీన్ని కాంబాట్ చేయడానికి ఓకే. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనేది అవ్వట్లేదు అని చెప్పేసి, సో, మన వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్ స్ట్రిప్ అనేది కన్‌స్ట్రక్ట్ చేశారు పైన. ఓకే. సో, ఒక రన్‌వే అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వరల్డ్స్‌లోనే హైయెస్ట్ రన్‌వే. నేను లాంగెస్ట్ అనలేదమ్మా. హైయెస్ట్ అంటే అంత హై ప్లేస్‌లో కన్‌స్ట్రక్ట్ చేసిన రన్‌వే. ఓకే. సో, ఎందుకంటే మనకి ఆ హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది తీసుకోవటానికి అంత హై ప్లేస్‌లో ఏంటంటే మనం రన్‌వే అనేది కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం. అంటే కన్‌స్ట్రక్ట్ అయితే కష్టపడి చేసినప్పటికి కూడా ఓకే. సో, అది హై ఆల్టిట్యూడ్స్‌లో ఓకే. అంత టెర్రైన్స్‌లో మనం కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల సో, మనం ల్యాండ్ ఆఫ్ చేయడానికి ఓకే. సో, చాలా డిఫికల్టీస్ ప్రాక్టికల్‌గా ఏంటంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ అనేవి వచ్చేవంట. సో, మనం అంత కష్టపడి చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేసి కట్టినప్పటికి కూడా అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఓకే. చాలా డిసడ్వాంటేజెస్ అండ్ ప్రాక్టికల్‌గా చాలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ అనేవి రావటం జరిగింది. సో, దాని ద్వారా ఏంటంటే మనం ఎయిర్ స్ట్రిప్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసుకున్నప్పటికి కూడా సో, దాన్ని వాడకుండా ఆల్‌మోస్ట్ 42 ఇయర్స్ వరకు మనం దాన్ని అలాగే వదిలేయవలసి వచ్చింది. ఓకే. సో, దీన్ని ఎలాగైనా ఈ హై ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్‌ని మనం ఎలాగైనా ఆహ్, తీసుకోవాలి అన్న ఉద్దేశంతో సో, గవర్నమెంట్ దీని మీద చాలా వర్కౌట్ అయితే చేయడం జరిగింది. సో, దాని కోసం ఒక న్యూ ప్లాన్‌తో అది రావటం జరిగింది. ఏంటంటే అది మళ్ళీ ఒక కంప్లీట్ రోడ్ బేస్ ఓకే. ఓన్లీ అక్కడ టెర్రైన్స్‌లో కాకుండా సో, ఇక్కడి నుంచి ఏంటంటే ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ 2000లో స్టార్ట్ చేసిందమ్మ. 2000లో వర్క్ స్టార్ట్ చేసింది. 2020కి ఏంటంటే అంటే 20 ఇయర్స్ పట్టింది. ఒక కంప్లీట్‌గా ఎటువంటి అంటే వింటర్ సీజన్‌లో గాని, సమ్మర్ సీజన్‌లో గాని ఎటువంటి ప్రాక్టికల్ పర్పసెస్‌లో అంటే వింటర్ సీజన్‌లో ఎక్కువ టైం పట్టేస్తుంది. సమ్మర్ సీజన్‌లో ఎందుకంటే చలిగా ఎక్కువగా ఉంటుంది కదమ్మా! ఓకే. చాలా చిన్న రోడ్ కన్‌స్ట్రక్ట్ చేశారప్పుడు. ఓకే. సో, ఇలా కాకుండా కొంచెం సోల్జర్స్ వాళ్ళ యొక్క ఎక్విప్‌మెంట్‌తో, వాళ్ళ యొక్క ట్రూప్స్‌తో పైకి వెళ్ళగలగడానికి ఒక కంఫర్టబుల్ జోన్ లెవెల్‌లో ఉన్న ఆ రోడ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఏంటంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ అనేది పట్టింది. 2020లో ఏంటంటే ఇది ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్‌లోకి రావటం జరిగిందనమాట.
ఓకే, సో ఎక్కడ కనెక్ట్ చేస్తుందమ్మా ఇది? సో సి హియర్, లే అనే సిటీ నుంచి ఈ బేస్ కి కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్ గా ఈ రోడ్ అనేది ఈ డిఓపి బేస్ కి ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఆల్మోస్ట్ 20 years పట్టింది. ఓకే, ఎప్పుడైతే ఈ కొత్త రోడ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసామో అప్పటి నుంచి చైనా నుంచి మనకి అగ్రెషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏంటి, మనం ఎయిర్ స్ట్రిప్ పెట్టాము, సో దానివల్ల మనకి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఆల్రెడీ ముందుగానే ఈ రోడ్ రాకముందు ఇంకో ఆల్రెడీ వేరే రోడ్ అనేది మనం పెట్టాము, సో దానివల్ల కూడా మనకి వర్కౌట్ అవ్వలేదు. సో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా అది మన యొక్క ట్రూప్స్ గానీ, లేకపోతే మన వార్‌ఫేర్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ని గానీ పైకి తీసుకువెళ్ళడానికి ఎటువంటి అబ్‌స్ట్రక్షన్స్ లేకుండా ఉండేలాగా ఒక కంఫర్టబుల్ జోన్ లెవెల్‌లో రోడ్ కన్‌స్ట్రక్షన్ అనేది ఆల్మోస్ట్ 20 years టైమ్ తీసుకొని కట్టడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ రోడ్ కన్‌స్ట్రక్షన్ ఏంటంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ యొక్క హై ఆల్టిట్యూడ్ బేస్‌ని ఏంటంటే మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అండ్ ప్రాక్టికల్‌గా దాని యొక్క అడ్వాంటేజ్‌ని మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరిగిందో అప్పటి నుంచి చైనాకి టెన్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయింది 2020 కల్లా ఇది కంప్లీట్ అయిపోయింది. సో మాక్సిమం సో ఇప్పుడు ఇండియా అనేది సో నాతో పోలిస్తే దానికి ప్రాక్టికల్‌గా అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టాక్టికల్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటాం. అంటే హై ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది కాబట్టి. ఈ టాక్టికల్ అడ్వాంటేజ్ అనేది ఇండియాకి చాలా ఎక్కువగా ఉంటుందని అప్పటి నుంచి మీరు గమనిస్తూ ఉంటే ఆ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరిగిన తర్వాత నుంచి ఏంటంటే చైనా అనేది దాని యొక్క అగ్రెషన్స్ అనేది ఎక్కువగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వరకు సీ హియర్. అయితే రోడ్ అనేది నేను హైలైటర్‌తో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండమ్మా. ఇందులో చాలా జియోగ్రఫికల్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఇది అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ ద రోడ్. ఇట్ ఈస్ ద రోడ్. రోడ్ ఇలా కన్‌స్ట్రక్ట్ చేసింది. ఇక్కడ లే రీజియన్ నుంచి ఇక్కడిని డిఓపి వరకు ఇక్కడి వరకు ఏంటంటే డిఓపి సిటీ వరకు ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి మనకి చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పాను, ఇక్కడ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్లెయిన్స్ నుంచి మనకి ష్యోక్ అనే రివర్ అనేది వస్తుంది. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ. దేని ట్రిబ్యూటరీ అంట? ఓకే, టిబెట్ నుంచి మనకొచ్చే ఇండస్ రివర్. ఓకే, టిబెట్ నుంచి మనకొచ్చే ఇండస్ రివర్‌కి ఇది ట్రిబ్యూటరీ. ఇది ఇండస్ రివర్. ఇట్ ఈస్ ద ఇండస్ రివర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టిబెట్. టిబెట్ నుంచి వచ్చే ఇండస్ రివర్‌కి ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ట్రిబ్యూటరీ. ఓకే, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటాం. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఫర్ ఇండస్ రివర్. ఏంటమ్మా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ? ష్యోక్. ఓకే, ఇది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దెప్సాంగ్ ప్లేన్స్ నుంచి రావడం జరుగుతుంది. అయితే ఈ ట్రిబ్యూటరీకి మళ్ళీ ట్రిబ్యూటరీస్ అనేవి ఉండడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఇది ట్రిబ్యూటరీ కదా, దీనికి అక్షయ్ చిన్ నుంచి ఎమర్జ్ అయిన 2 ట్రిబ్యూటరీస్ అనేవి ఉన్నాయి దీనికి. ఒకటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, మీకు రైట్ బ్యాంక్‌కి, లెఫ్ట్ బ్యాంక్‌కి డిఫరెన్స్ ఎలాగా మేడం అని చెప్పేసంటే, ఏ ప్లేస్ నుంచి అయితే రివర్ ఒరిజినేట్ అయిందో, ఆ ప్లేస్‌లో మీరు ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి. అప్పుడు మీ యొక్క లెఫ్ట్ సైడ్ ఏంటుంటుందో అది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. మీ యొక్క రైట్ సైడ్ ఏముంటుందో అది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఇక్కడ నేనేం చెప్పాను, ఇండస్ రివర్ ఇక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ సైడ్ వస్తుంది కాబట్టి, సో ఈ సైడ్ నుంచి ఒరిజినేట్ అవుతుంది కాబట్టి నాకు ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఓకే, ఇక్కడేంటి నేను ష్యోక్ రివర్ ట్రిబ్యూటరీ ఇక్కడి నుంచి ఎమర్జ్ అవుతుంది అంటున్నాను ఇక్కడి నుంచి. సో నేను ఈ ప్లేస్‌లో పెట్టుకుంటే ఏంటి, సో ఇది నాకు లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఈ 2 రివర్స్, ఏ రివర్స్? చిప్‌చాప్ రివర్, గల్వాన్ రివర్. ఈ 2 లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఫర్ ష్యోక్ అన్నమాట. ఓకేమా, ఈ 2 రివర్స్ ఏంటంటే ఇక్కడ మెర్జ్ అవ్వడం జరుగుతుంది. కలవడం అనేది జరుగుతుంది. వేటికి కలుస్తాయమ్మా? ష్యోక్ అనే ట్రిబ్యూటరీకి కలవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతున్నవి? అక్షయ్ చిన్ నుంచి ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది. ఐ థింక్స్ ఇట్ వోంట్. అక్షయ్ చిన్ నుంచి ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో సీ హియర్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటొచ్చింది? జాగ్రత్తగా చూడండి. గాల్వన్ రివర్ ఇక్కడ ఎమర్జ్ అవుతుంది కదా, సీ హియర్. ఇది ఎక్కడ క్రాస్ అవుతుందమ్మా? ఇది రోడ్ అయితే ఈ రివర్ అనేది ఇక్కడ క్రాస్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కడైతే ఈ ట్రిబ్యూటరీస్ అక్షయ్ చిన్ నుంచి కదా ట్రిబ్యూటరీస్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఎక్కడైతే ఈ గాల్వన్ రివరు ఓకే అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ష్యోక్, ఇది ష్యోక్, ఇది గాల్వన్ రివర్ ట్రిబ్యూటరీ కదా, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఈ ప్లేస్ ఎక్కడైతే మీట్ అవుతుందో జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ గాల్వన్ వ్యాలీ. దాని పక్కన దాని దగ్గర
సో జనరల్ గా గాల్వన్ వ్యాలీ అని చెప్పేసి అంటారు. ఆ ప్లేస్ కానీ లేకపోతే దాని పక్కన ఉన్న ప్లేస్ కానీ గాల్వన్ వ్యాలీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే. చైనా అనేది ఇండియాలోకి ఇంట్రూడ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద ప్లేస్. ఎందుకంటే ఇక్కడ వ్యాలీ కదా, రివర్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ వేలో ఏంటంటే చైనా అనేది ఇండియాలోకి ఇంట్రూడ్ అవ్వగలిగే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పాయింట్. ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్ అనేది, ఏ రివర్, గాల్వన్ రివర్ అనేది ఇక్కడ మన యొక్క షోక్ రివర్ తో మీట్ అవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ గా వ్యాలీ ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి రాగలిగే ఛాన్స్ అనేది చైనాకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే చైనా మీద ఇండియా అనేది అడ్వాంటేజ్ గా ఉంటుందని ఆ టైంలో ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ట్రూప్స్ ఓకే లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, ఏమని చెప్పారమ్మా? సో మేము మా యొక్క ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తూ వాళ్ళు ట్రూప్స్ అనేది ఎక్కువగా పెట్టి ఇంక్లూడ్ అవ్వడానికి ట్రై చేశారు. సో కంప్లీట్ గా అప్పటి నుంచి మనకి గాల్వన్ ఇష్యూ అనేది ఒక ఆల్మోస్ట్ చాలా వరకు ఏంటంటే స్టాండ్ ఆఫ్ అనేది జరగడం కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద ఇష్యూ ఆఫ్ గాల్వన్ వ్యాలీ. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఇండియాలోకి ఇంక్లూడ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కంప్లీట్ గా ఈ యొక్క రోడ్ కన్స్ట్రక్షన్ ని బ్లాక్ చేయడానికి వీళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియా దాని యొక్క అడ్వాంటేజ్ ని, ఏ యొక్క అడ్వాంటేజ్ ని, డిపిఓ ఒక అడ్వాంటేజ్ ని అది తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ ఈ స్టాండ్ ఆఫ్ అనేది చైనా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. నేను ఇక్కడతో ఆపుతున్నాను అంటే అసలు చైనా వాళ్ళు ఎందుకు రావటానికి ట్రై చేశారు అన్న ఇష్యూ మీకు బ్రెయిన్ లోకి వెళ్తే ఓకే గాల్వన్ ఇష్యూ ఇదా బేసిస్ అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేను ఆ కంప్లీట్ ఎంటైర్ స్టోరీ అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కంప్లీట్ చేయట్లేదు బికాస్ దిస్ వీడియో ఈస్ రిగార్డింగ్ అనదర్ టాపిక్. ఓకే, సో ఇక్కడ ఒక పార్ట్ గాల్వన్ వ్యాలీ దగ్గర మనకి ఒక ఇష్యూ ఉంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసరికి సి హియర్ పాంగాంగ్ లేక్. ఇప్పుడు ప్రెసెంట్ ఇష్యూ పాంగాంగ్ లేక్ దగ్గర. ఓకే, సో ఒకటి గాల్వన్ వ్యాలీ దగ్గర 2020లో మనకి ఇష్యూ జరిగింది ఇండియాకి చైనాకి మధ్య. ప్రెసెంట్ ఏంటంటే పాంగాంగ్ లేక్ మధ్య గురించి ఏంటంటే ఇండియాకి చైనాకి మధ్య ఇష్యూ. ప్రెసెంట్ ఇంకా ఏం ఇష్యూ జరగలేదు, బట్ దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటి వస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఓకే, see here. See here. ఈ రెడ్ కలర్ లైన్ ఉంది చూసారమ్మా, రెడ్ కలర్ లైన్ చైనా ఏంటంటే ఫర్ ఇది కంప్లీట్ గా ఇండియా కనిపించట్లేనట్టు, ఇది కంప్లీట్ గా ఇండియా, ఇది కంప్లీట్ గా చైనా. ఓకే, ఈ ఏరియా మొత్తం కంప్లీట్ గా ఇండియా అండ్ దిస్ ఏరియా వాస్ కంప్లీట్లీ చైనా. సో చైనా ఏం చెప్పేసి అంటుంది, మీ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది, మీ బౌండరీ లైన్ ఇది, ఇండియాకి చైనాకి మధ్య బౌండరీ లైన్ అనేది ఇండియాకి చైనాకి బౌండరీ లైన్ అనేది ఇది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. ఓకే, బట్ ఇండియన్స్ ఏమంటారు, లేదు ఇది మా యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాక్చువల్ గా ఇది, బౌండరీ లైన్ అనేది యాక్చువల్ గా ఇది అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో ఈ బౌండరీ లైన్ డిస్ప్యూట్స్ అనేది చైనాకి చాలా కంట్రీస్ తో ఉండడం జరిగింది. సో ఇది అంతా ఏంటంటే మనకు ఆల్రెడీ హిస్టరీలో బ్యాక్గ్రౌండ్ తెలిసిందే. ఓకే, వాళ్ళు ఈ కార్టోగ్రఫీ అంటారు, మ్యాప్స్ ని చూపించి ఏంటంటే వాళ్ళు జనరల్ గా క్లెయిమ్స్ అనేది చేస్తూ వచ్చారు. అయితే సి హియర్ ఇక్కడ ఫింగర్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ ఎందుకు అన్నారు, సో ఈ రోజు టాపిక్ ఏంటనేది మనం చూద్దాం. ఓకేమా, మీకు అర్థమైంది కదమ్మా? సో చైనా అనేది ఇక్కడ వరకే ఉందని చెప్తుంది, బట్ ఇండియా అనేది ఇక్కడ వరకు ఉందని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ మధ్యలో ఏంటంటే రివర్, నాట్ రివర్, లేక్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ పాంగో లేక్. ఓకే, ఈ లేక్ అనేది పాంగాంగ్ లేక్, ఈ లేక్ అనేది ఉండడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పాంగాంగ్ లేక్ అనుకుందాం. ఓకే, సో ఇది పాంగాంగ్ లేక్ అనుకుంటే ఇక్కడ వరకు ఇండియా, ఇక్కడ వరకు చైనా ఉందని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇది ఇండియా ఏమని చెప్తుంది, ఈ లైన్ మాది అని చెప్తుంది, యాక్చువల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ లైన్ ఇది అంటుంది, బట్ చైనా ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ మధ్య డిస్ప్యూట్ ఏరియాని జనరల్ గా మనం ఏంటంటే గ్రే ఏరియా అని చెప్పేసి పిలుస్తాం. సి హియర్ గ్రే ఏరియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సి హియర్ ఇక్కడ ఓకే చాంగ్ చెన్మో రేంజ్ అని చెప్పేసి ఉండడం జరిగింది.
ఓకే. ఈ రేంజ్ ఇట్స్ యాక్చువల్లీ మౌంటేనియస్ రేంజెస్ అన్నమాట గ్లేషియర్స్. సో ఈ గ్లేషియర్స్ ఏంటంటే కరగడం వల్ల, మెల్ట్ అవ్వడం వల్ల యాక్చువల్‌గా ఈ పాంగాంగ్ లేక్ అనేది ఒరిజిన్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. ఇది యాక్చువల్‌గా ల్యాండ్ లాక్డ్. ఓకే. సో ఇక్కడికి ఎక్కడ డ్రైన్ అవ్వడం అనేది జరగదు. సో ఇదేంటి ఎయిదర్ ఎవాపరేషన్ వల్ల అయినా డ్రైన్ అవ్వాలి, లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్‌లో డ్రైన్ అవ్వాలి. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఏ బ్రాకిష్ వాటర్. ఎందుకంటే డ్రైన్ అవ్వలేదు. ఎయిదర్ ఎవాపరేషన్ అవ్వాలి, లేకపోతే అండర్ వాటర్‌లో సబ్మెర్జ్ అయిపోవాలి. వాటర్ మొత్తం అండర్ గ్రౌండ్‌లో సబ్మెర్జ్ అయిపోవాలి కాబట్టి, సో సాల్ట్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అండ్ అది గ్లేషియర్ నుంచి వచ్చింది కాబట్టి అది ఫ్రెష్ వాటర్. సో 2 కంబైన్ అవుతుంది కాబట్టి యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎ బ్రాకిష్ వాటర్ అని చెప్పేసి, బ్రాకిష్ వాటర్ లేక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ గ్లేషియర్ ఉండడం వల్ల చాంగ్‌చెన్ రేంజ్ నుంచి ఏంటంటే ఈ లేక్ అనేది, సో అది మెల్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ లేక్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. ఓకే అమ్మా? సో సీ హియర్ జాగ్రత్తగా చూడండి. యాక్చువల్‌గా ఇది పాంగాంగ్ లేక్ అయితే ఆల్రెడీ బౌండరీస్ చెప్పాను కదా! ఇది గ్రే ఏరియా. సో దాని ప్రకారంగా చూస్తే ఇండియాకి ఈ యొక్క పాంగాంగ్ లేక్ ఎంత వరకు ఉంది? 1/3 ఏరియా మాత్రమే ఇండియాలో కవర్ అయింది. సో రిమైనింగ్ 2/3 ఏరియా మొత్తం ఎవరు? చైనా అండర్‌లోనే ఉండడం అనేది జరిగింది. ఓకే అమ్మా? సో జాగ్రత్తగా వినండి. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సీ హియర్ ఈ పాంగాంగ్ లేక్‌కి ఇది జనరల్‌గా నార్త్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని నార్త్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఇది సౌత్ సైడ్ ఉంది కాబట్టి దీనికి ఇది సౌత్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఇది నేను చైనా ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్లేస్ మొత్తం నేను 2/3 ప్లేస్ ఆఫ్ చైనా. చైనాలో 2/3 పార్ట్ ఉంది కదా! నేను చైనా గురించి మాత్రం మాట్లాడుతున్నాను ఈ ఏరియా మొత్తం. ఇంతకుముందు ఈ పాంగాంగ్ లేక్ యొక్క నార్త్ బ్యాంక్ నుంచి సౌత్ బ్యాంక్ గాని, సౌత్ బ్యాంక్ నుంచి నార్త్ బ్యాంక్‌కి వెళ్ళటానికి ఎలా వెళ్ళేవారంట? ఈ యొక్క రుడాక్ కౌంటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రుడాక్ కౌంటీ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఈ కునాక్ ఫోర్ట్‌కి వెళ్ళేవారంట. సో ఇలా ట్రావెల్ అవ్వటానికి వాళ్ళకి ఆల్‌మోస్ట్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌ని ట్రావెల్ చేయవలసి వచ్చేదంట. అండ్ మోర్ ఓవర్ 12 అవర్స్ వరకు టైం అనేది పట్టేది. ఓకే. అయితే ఇది చాలా టైమ్ కన్‌జ్యూమింగ్ అయిపోతుంది. సో రేపెప్పుడైనా నాకు ఇదంతా ఎక్కడుంది? ఇక్కడ ఉండడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ మ్యాప్ తీశాను. పాంగాంగ్ లేక్. మ్యాప్ తీయలేదా? ఇదిగో. ఓకే. ఇది. నేను మాట్లాడుతుంది దీని గురించి. ఇప్పటి వరకు మనం గాల్వన్ వ్యాలీ గురించి మాట్లాడాం కదా! ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ. సో దాని కింద. ఓకే. ఈ ఏరియా గురించి. ఓకే. సీ హియర్. ఇప్పుడేంటమ్మా? ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఈ ఫిగర్ మైండ్‌లో పెట్టుకొని నేను ఇక్కడికొస్తాను. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి ఆల్‌మోస్ట్ 200 కిలోమీటర్స్ టైమ్ పట్టేసి డిస్టెన్స్ పట్టేది. అండ్ 12 అవర్స్ టైమ్ అనేది పట్టేసేది. సో ఇంత హెవీ టైమ్ పడితే రేపెప్పుడైనా ఇక్కడ ట్రూప్స్ అనేది నేను ఇండల్జ్ చేయాలంటే ఇక్కడ ట్రూప్స్ నేను ఎక్కువగా పెంచాలి అంటే ఇంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను లాంగ్ సోల్జర్స్ అనేవాళ్ళు ఈ టఫ్ టెరెన్స్ నుంచి ఇలా గాల్వన్ వ్యాలీ వరకు వెళ్ళాలి. ట్రూప్స్ నేను మొబిలైజ్ చేయాలంటే చాలా ఎక్కువ టైమ్ అనేది పెట్టేస్తది. లేదు. నేను అలా కాదు. ఓకే. సో ఇక్కడ సోల్జర్ ఉన్నాడు. ఓకే. సీ హియర్. ఇక్కడ సోల్జర్ ఉన్నాడు ఈ ఏరియాలో. ఈ సోల్జర్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి అంటే, ఈ టెర్రైన్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇదంతా దాటుకొని వెళ్ళాలంటే వాడికి చాలా టైం పట్టేస్తది. ఓకే. సో అలా కాకుండా ఆల్టర్‌నేట్‌గా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి అంటే వాడికి చాలా ఈజీ అనేది అయిపోతుంది. ఇప్పుడు అదే. సో చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఈ లేక్ మీద ఒక బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసేస్తే, సో ఆటోమేటిక్‌గా సోల్జర్స్ అనేవాళ్ళు ఈజీగా మూవ్ అయిపోతారు. సో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడెక్కడో రూడక్ కౌంటీ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయ్యి ఇక్కడికి వెళ్ళడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. సో ఈ పైనేంటంటే ఈ టెర్రైన్స్‌ని ఆక్యుపై చేయడానికి గాని, సోల్జర్స్ మొబిలైజ్ చేయడానికి గాని ఇదంతా తిరిగి వెళ్ళడం వాడికి చాలా కష్టంగా ఉందంట. అందుకని లేక్ మీద ఒక బ్రిడ్జ్ అనేది కట్టేస్తే సో టైం అనేది వాడికి సేవ్ అయిపోతుందంట. ఎంత టైం అంట ఇంతకుముందు 12 అవర్స్ మాత్రమే పట్టేది. సో ఇప్పుడేంటి వాడు ఈజీగా కూడానా ఒక 2 అవర్స్‌లో వెళ్ళిపోగలిగే నాట్ 2 అవర్స్ 3-4 అవర్స్‌లో వెళ్ళిపోగలిగే ఛాన్స్ అనేది అంటే ఈ బ్రిడ్జ్ వాడేంటంటే 2, 3 ఆర్ 4 అవర్స్‌లో ఏంటంటే వాడు క్రాస్ చేసేసేయగలడు.
మొత్తం. ఇంతకుముందు 12 అవర్స్ పట్టేది. హాఫ్ డే అనేది పట్టేసేది. ఇప్పుడు జస్ట్ 3 అవర్స్‌లో ఏంటంటే వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, దీనివల్ల వాళ్ళకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్విప్‌మెంట్‌ని కూడా చాలా ఫాస్ట్‌గా వీళ్ళు మొబిలైజ్ అనేది చేయగలరు. ఓకే. సో, ఈ విధంగా డిస్టెన్స్ తగ్గుతుంది. టైం అనేది తగ్గుతుంది. ఈ విధంగా మాకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే. రేపు వార్‌ఫేర్‌లో మాకు అడ్వాంటేజ్ అనేది ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఈ లేక్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయడం సారీ ఇక్కడ బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయడం అనేది చేస్తున్నారు. సో, ప్రెజెంట్ న్యూస్‌లోకేంటంటే ఈ బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్‌లోకి రావడం జరిగింది. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బ్రిడ్జ్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే సో, రేపు ఫ్యూచర్‌లో ఇండియా మీద వార్‌కి మొబిలైజ్ చేయడానికి ఓకే. సోల్జర్స్‌ని మొబిలైజ్ చేయడానికి, వార్‌ఫేర్‌ని డిక్లేర్ చేయడానికి చైనా తన యొక్క కంప్లీట్‌గా ఉన్న రిసోర్సెస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకోవడానికి తను స్ట్రక్చర్స్ అనేవి బిల్డప్ చేసుకుంటుంది. ఓకే. సో, తన పనిలో తనుంది. ఇక్కడ స్టాండ్ ఆఫ్ అనేది ఇక్కడ మనకు ప్రెజెంట్ కంట్రోల్ అయినప్పటికీ కూడా, డిసెంగేజ్‌మెంట్ అయినప్పటికీ కూడా రేపు ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మళ్ళీ చైనా అనేది క్లెయిమ్స్ చేయడానికి, అగ్రెషన్‌గా దూసుకురావడానికి అది బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్స్ చేస్తుందని దీన్ని బట్టి మనకి తెలిసింది. ఓకే. సో, ఇది ఎలా తెలిసిందంట? ఓకే. సో, వీళ్ళు జనరల్‌గా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పట్టుకోవడం అనేది జరిగింది. ఓకే. శాటిలైట్ ఇమేజెస్ అనే ద్వారా వీళ్ళు వాళ్ళు ఓకే. ఆ ఏజెన్సీ వాళ్ళు చూసి ట్విట్టర్‌లో ఏంటంటే పోస్ట్ చేసిన తర్వాత ఇదిగో సీ హియర్. ట్విట్టర్‌లో ఓకే. పోస్ట్ చేస్తే అప్పుడు మనకి ఒకే ఒక బ్రిడ్జ్ లాంటి కన్‌స్ట్రక్షన్ అనేది కనబడుతుందని వాళ్ళు అప్పుడు చెప్పడం మనకి జరిగింది. ఓకేమా? ఇప్పుడు చూడండి. ఈ ఫింగర్స్. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు ఇది చెప్పాను. చాంగ్ చెన్మో రేంజ్ అని చెప్పేసి. సీ హియర్. ఇది చాంగ్ షన్మో రిడ్జ్ ఇవన్నీ ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ జియోగ్రఫీలో. ఓకే. సో, ఇదొక గ్లేషియర్ కదా! సో, జనరల్‌గా మౌంటైన్స్ గాని, గ్లేషియర్స్ గాని ఏంటంటే కరిగిపోవడం వల్ల లేకపోతే లైక్ మౌంటైన్స్ ఏంటంటే అందులో ఉన్న కొంత పార్ట్ ఏంటంటే బ్రేక్ అయిపోయి ఇక్కడ సైడ్‌ల లేటరల్‌గా ఏంటంటే చిన్న చిన్న రిడ్జెస్ కింద ఫార్మ్ అవుతుంది. చిన్న చిన్న మౌంటైన్స్ కింద ఈ సైడ్‌లంట లేకపోతే కిందనంతా ఫార్మ్ అవుతుందన్నమాట. అవి జనరల్‌గా సీ హియర్. ఇలా రిడ్జెస్ కింద ఫార్మ్ అవుతాయి. ఓకే. ఇవి చూస్తారా మీరిక్కడ ఇక్కడ మీరుంటే మీరు దాన్ని చూస్తే మీకెలా కనిపిస్తున్నాయి? ఇవి ఒక ఫింగర్స్ లాగా కనిపిస్తున్నాయా? అందుకే వీటికి ఫింగర్స్ అని చెప్పేసి నేమ్ పెట్టడం జరిగింది. ఓకే. సో, ఇవన్నీ చిన్న చిన్న హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ లాగనమాట. అంటే ఇక్కడి నుంచొచ్చిన మౌంటైన్స్ నుంచి అంటే ఆ గ్లేషియర్స్ నుంచి విరిగిపోయిన చిన్న చిన్న ఆల్టిట్యూడ్ ఉన్న మౌంటైన్స్ లాంటివి. మీకు తెలుస్తుందా? ఇదిగో ఇది మౌంటైన్. మీకు అర్థమవుతున్నట్టుంది. సో, ఇది చిన్న ఆల్టిట్యూడ్ ఉన్న మౌంటైన్. ఓకే. సో, సీ హియర్ ఇది చిన్న మౌంటైన్. ఇలా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఓకే. ఇది చిన్న మౌంటైన్. సో, ఇక్కడ సోల్జర్ అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా అక్కడ పాయింట్స్‌ని వీళ్ళు ఈచ్ దగ్గర ఒక్కొక్క బేస్. సో, హియర్ ఇక్కడ ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3, ఫింగర్ 4 అని చెప్పేసి 4 బేసెస్‌ని ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో, ప్రెజెంట్ ఇండియా కంట్రోల్ ఎంత వరకు ఉందంటే ఫింగర్ 4 వరకు ఉండడం జరిగింది. ఫింగర్ 4 కూడా ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడ బేస్ అయితే ఉంది. మ్యాప్‌లో ఉంది. సీ హియర్. ఇక్కడ బేస్ అయితే ఇండియాకు ఉండడం జరిగింది. ఓకే. ఇక్కడి వరకు ఇండియా అనేది ఇక్కడేంటి చైనా మీకిక్కడి వరకే ఉందని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇండియా ఎక్కడ మాకిక్కడి వరకు ఉందని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది. సో, ఇక్కడైతే ఇక్కడి వరకు మనకి మన టెరిటరీలోనే ఉండడం అనేది జరిగింది. ఓకేమా? ఇది కూడా మనదే అని క్లెయిమ్ చేస్తున్నప్పటికి 8 కిలోమీటర్స్. బట్ చైనా ఏంటంటే ఆల్రెడీ చైనా యొక్క ఆక్యుపేషన్‌లోనే ఇది ఉండడం అనేది జరిగింది. బట్ ఇండియా ఏంటంటే ఈ మిగతా 8 కూడా మావే. ఐ మీన్ 5, 6, 7, 8 ఈ పాయింట్స్ కూడా మావే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. బట్ నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ గాల్వన్ వ్యాలీ డిస్ప్యూట్‌లో కూడా ఏంటి ఇక్కడ మనకి బేస్ ఉంది కదమ్మా! ఈ చైనా ట్రూప్స్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క బేస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫింగర్ 4 దగ్గర నాట్ రైట్. చైనా వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క బేస్ అనేది మళ్ళీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో, ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మళ్ళీ ట్రూప్స్‌ని మొబిలైజ్ చేస్తూ ఇక్కడ అగ్రెషన్‌కైతే పాల్పడడం జరిగింది. సో, ఇక్కడి వరకు ఇండియాకు ఆల్రెడీ ఉంది. ఇది కూడా ఈ ఫింగర్ బేసెస్ కూడా ఇండియావే అని చెప్పేసి ఇండియా క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ దానికి ఆల్రెడీ చైనా ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఈ ఫింగర్ 4 నుంచి ఐ మీన్ ఫింగర్ 5, 6, 7, 8 వరకు ఏంటంటే ఆల్రెడీ అది చైనా యొక్క ఆక్యుపేషన్‌లో ఉండడం అనేది జరిగింది. ఓకేమా? సో, సీ హియర్. ఇక్కడ ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ క్యాంప్ అనేది ఉంది. చైనీస్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో, మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే.
సో ప్రెజెంట్ సి హియర్. ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నార్త్ బ్యాంక్ లో ఏంటంటే మనకి కుర్కాన్ ఫోర్ట్. సో ఇది అనుకుంటే ప్యాంగాంగ్ లేక్ ఇది అని చెప్పి అనుకుంటే, ఇక్కడ నార్త్ లో ఏంటంటే మనకి ఈ రోజు ఈ పెన్తో మార్చుకో సరిపోయింది. ఓకే, సో నార్త్ లో మనకి ఏంటుందమ్మా, కుర్నాక్ ఫోర్ట్ అనేది ఉండడం జరిగింది. అండ్ సౌత్ లో మనకి ఏముంది, ఆల్రెడీ ఈ ఏరియా అనేది ఉండడం జరిగింది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ వీళ్ళు బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే మనకి ఆల్రెడీ మే 2020లో ఓకే, ఆల్రెడీ గాల్వన్ వాలీ విషయంలో ఏంటంటే మనకి క్లాషెస్ వచ్చాయి కదమ్మా. సో ఆ టైంలో ఏంటంటే సి హియర్, ఆ టైంలో మనకి క్లాషెస్ వచ్చాయి. సో ఆ టైంలో మనకి ఇండియన్ ఆర్మీ ఏంటంటే సౌత్ బ్యాంక్ అంటే ఈ ఏరియాలో, సౌత్ బ్యాంక్ అంటే ఈ ఏరియా ఓకే. సో ఈ ఏరియాలో ఏంటంటే గాట్ టాక్టికల్ అడ్వాంటేజ్. సో ఆ టైంలో ఏంటంటే ఇండియా ఏంటంటే ఒక టాక్టికల్ అడ్వాంటేజ్ ని ఆక్యుపై చేసిందంటే ఏంటంటే ఇట్ ఆక్యుపైడ్ సెవరల్ పీక్స్ లైయింగ్ వేకెంట్. మనకి ఇండియాకి చైనాకి మధ్య 1962లో వార్ జరిగింది కదమ్మా. అప్పటి నుంచి వేకెంట్ గా ఉన్న కొన్ని పీక్స్ ఉంటాయి కదా, కొన్ని మౌంటైన్ పీక్స్ వేకెంట్ గా ఉన్నవి. ఆ వేకెంట్ గా ఉన్న పీక్స్ ని ఏంటంటే ఇండియా అనేది ఆక్యుపై చేయడం అనేది జరిగిందంటే ఎక్కడ, సౌత్ బ్యాంక్ అంటే దీనికి సౌత్ లో ఉన్నవి. సో ఈ ఏరియాలో ఏంటంటే మనం కొంతవరకు మనకి ఆల్రెడీ సి హియర్ ఇక్కడ చుషూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ప్రెసెంట్ ఇండియా దీన్ని ఆక్యుపై చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ సౌత్ లో ఆల్రెడీ ఇంకా వేరేగా మౌంటైన్ పీక్స్ ఉంటాయి కదమ్మా. ఈ మౌంటైన్ పీక్స్ ని కూడా ఏంటంటే ఇండియా అనేది ఆక్యుపై చేయడం, ఎప్పుడు 1960 ఇండియా చైనాకి మధ్య వార్ జరిగిన తర్వాత కొన్ని వేకెంట్ గా పీక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండియా ఆక్యుపై చేయడం జరిగిందంట రీసెంట్ గా. ఓకే, సో గెయినింగ్ డామినేటింగ్ వ్యూ ఆఫ్ మాల్డో ఏరియా. ఇది మాల్డో ఏరియా కదమ్మా, సౌత్ బ్యాంక్ ఇప్పుడు ప్రెసెంట్ కన్స్ట్రక్ట్. సో ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్స్ దగ్గర ఏంటంటే నించోవడం వల్ల ఈ మాల్డో ఏరియాలో ఏం జరుగుతుందని చెప్పేసి ఇండియన్ సోల్జర్స్ కి క్లియర్ గా తెలిసే విధంగా ఆ టాక్టికల్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పొందడం జరిగింది రీసెంట్ స్టాండ్ ఆఫ్ లో. అండ్ నార్త్ బ్యాంక్ లో కూడా ఫింగర్ 4 దగ్గర వాళ్ళు బేస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది సి హియర్. ఇది ఎగ్జాక్ట్ గా చైనా ఏదైతే క్లైమ్ చేస్తుందో ఆ బౌండరీ లైన్ మీద బేస్ అనేది ఆల్రెడీ ఇండియాకు ఉండడం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఇది యాక్చువల్ గా చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్ రిగార్డింగ్ అవర్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో చైనా రేపు ఫ్యూచర్ లో ఓకే, లైక్ మనకి రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ మీద క్లెయిమ్స్ చేస్తుంది. సో తన యొక్క దాంట్లో ఏంటంటే నేమ్స్ అనేది మార్చుకొని తను అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ సిక్కిం డాక్లాం దగ్గర ఏంటంటే తన యొక్క అగ్రెషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ లడక్ రీజియన్ లో ఏంటంటే రీసెంట్ గా స్టాండ్ ఆఫ్ కి పాల్పడింది. సో ఈ విధంగా ఏంటంటే తన అగ్రెషన్ ఎవ్రీ టైం పీరియడ్ లో ఏంటంటే తను ఇంకా 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 పెంచుకుంటూ వెళ్తుంది. సో ఆల్రెడీ మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వచ్చింది ఏంటంటే ఈ స్టాండ్ ఆఫ్ చేయకముందు ఆల్రెడీ ఇండియా అనేది రీసెంట్ ఇయర్స్ లో దీనికి కన్స్ట్రక్టివ్ గా ఆల్టర్నేట్ రోడ్స్ చేసుకోవడం, అంటే ఈ టెరైన్స్ కి సంబంధించి ఏంటంటే తనకి అడ్వాంటేజ్ రావడానికి ట్రూప్స్ ని కానీ ట్రూప్స్ యూజ్ చేసే వార్ఫేర్ ఎక్విప్మెంట్స్ కానీ ఈజీగా మొబిలైజ్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ గా తను కన్స్ట్రక్షన్స్ అనేవి సి హియర్ ఆల్సో ఇంటెన్సిఫైడ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇలాగా డ్యామ్స్ బిల్డప్ చేసుకోవడం, ఓకే, ఆల్టర్నేట్ గా రోడ్స్ బిల్డప్ చేసుకోవడం అనేది చేస్తుందంట. సో ఇది ఫ్యూచర్ లో ఖచ్చితంగా కన్ఫ్రంటేషన్ కి మళ్ళీ ఇండియాకి చైనాకి మధ్య కన్ఫ్రంటేషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇండియా అనేది చాలా సీరియస్ గా థింక్ చేయవలసిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉంది. సో చైనా అనేది ఏంటంటే ఫ్యూచర్ లో ఎప్పటికైనా మనకి విత్ ఇన్ కమింగ్ చాలా ఫ్యూ డేస్ లో ఏంటంటే మనకి థ్రెట్ ని ఇంపోజ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వార్న్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇది ఫ్యూచర్ లో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందమ్మా. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందామని చెప్పి మీకు ఈ లొకేషన్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పిన జోగ్రఫికల్ సంబంధించి బిట్స్, ఏ రివర్స్ ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతున్నాయి, సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్సెస్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇంపార్టెంట్. సి హియర్ ఇక్కడ గాల్వన్ వాలీ అండ్ ప్రెసెంట్ ప్యాంగాంగ్ లేక్ ఈ 2 ఏరియాస్ ఏంటంటే చైనా అగ్రెషన్స్ ఏంటంటే చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి డ్యామ్ బిల్డప్ చేయడం, బ్రిడ్జ్ బిల్డప్ చేయడం అనేది జరిగింది. నాట్ డ్యామ్, బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకే, బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తుంది అంటే తన యొక్క ట్రూప్స్ ని ఈ పైకి పంపించడానికి, తన యొక్క ట్రూప్స్ కి ఏంటంటే ఈజీగా యాక్సెస్ ఇవ్వడానికి, టైం సేవ్ చేయడానికి, డిస్టెన్స్ సేవ్ చేయడానికి ఏంటంటే తను ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో చైనా అనేది దాని యొక్క వర్క్స్ కంటిన్యూ చేస్తుంది. సో
ఇండియా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కాపాడుకోవడానికి ఇండియా ఏంటంటే కొన్ని ఆలోచించాలి. సో, ఎక్స్‌పర్ట్స్‌తో ఆలోచించాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ముందుగా ఏంటంటే తన ప్లాన్స్ అనేది వేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. సో, దీని గురించి కంప్లీట్‌గా మ్యాప్స్ చూపించి ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానమ్మా. ఓకే. సో, చాలా వెతికి దీనికే చాలా టైం అనేది అయిపోయింది. సో, మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడే అండ్ థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.